ఇప్పుడు ఈ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళు ఏమని చెప్పారు మీతో అసలు? ఎవరు? మీ తల్లిదండ్రులు. విజయనగరం గురించా? విజయనగరం గురించి అంటే కనుక ఫస్ట్ మాకు కూడా ఆ టెంపుల్ తెలియదు. ఒక గురు ద్వారా వెళ్ళాము. అంటే యాకిరెడ్డి అనే గురువు ఉన్నారు కదా. అంటే మీ ఎవరైతే నీకు కనపడే అమ్మా నాన్న చెప్పిన టెంపులేనా లేకపోతే? అదే టెంపుల్ భూమి కింద ఉంది. కాళికామాత టెంపుల్ పైన కట్టారు, కింద లోపల ఉంది విగ్రహాలు. నీకు ఎవరు మీ అదే వాళ్ళు ఎవరైతే కనిపించే ఫస్ట్ విగ్రహాలన్నీ కనిపించాయి నాకు. తర్వాత మా అమ్మ వచ్చింది. అంటే వచ్చిన తర్వాత ఏంటి ఇది వచ్చినప్పుడు ఏందంటే ఇదంతా అని చెప్పేసి అడిగితే కనుక ఇది శివలింగం, ఇవన్నీ నువ్వు చేయవలసిన బాధ్యత కాబట్టి నీకు అనిపిస్తున్నాయి, నువ్వు చెయ్యి అని చెప్పేటోళ్ళు. సరే ఏంటి చేయాలి? నేను నార్మల్ లైఫ్ టెంపుల్ కి రీసెంట్ గా వెళ్ళాను. వెళ్ళేసి అంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదా అనిపించిన? వెళ్ళలేదు నేను అసలు విజయనగరం వరకు ఇప్పుడు లైఫ్ లో ఒక్కసారి కూడా వెళ్ళలేదు నేను అనేది. నువ్వు చూసి చెప్పావని అట్లా ఇట్లా అనిపిస్తున్నప్పుడు అన్నీ అసలు వెళ్ళి మనం టెస్ట్ చేసుకుందాం అక్కడ నిజంగా టెంపుల్ ఉందా లేదా అని ఇప్పటిదాకా వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళాలా అంటే మామూలుగా మనకు కనిపించగానే అట్లాంటిది ఏదన్నా పదే అనిపిస్తే వెళ్ళాలనిపించింది కదా, ఎందుకు వెళ్ళలేదా? వెళ్ళాలని నాకు అనిపించింది. వెళ్ళాలనిపించినప్పుడు అది ఎక్కడుంది నాకే క్లారిటీ లేదు ఫస్ట్ అయితే కనుక. అంటే వాళ్ళు చెప్తారుగా ఈ పలానా ఏరియాలో ఉందని చెప్పలేదా? నాకు అవి ఏం చెప్పలేదు. ముందు గుడి చూపిస్తారు, అడవి చూపిస్తారు ఫస్ట్ స్టార్టింగ్ అయితే. నాకు అడవి దారి అంటే అప్పట్లో పూర్వకాలంలో ఎలా ఉందో అలా కనిపిస్తుంది. రీసెంట్ గా ఉన్న టైం నాకు కనిపించదు. పూర్వకాలంలో ఎలా అయితే ఉందో అది మాత్రం నాకు కనిపిస్తుంది. విజువల్ చూపించేవాళ్ళు అంతేగాని ఏ ఏరియా ఏంటనేది ఓన్లీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆ కింద టెంపుల్ ఉంది, నువ్వు వెళ్ళి తీయాల్సిన బాధ్యత నీదని చెప్పేవాళ్ళ. అలా చెప్పేటప్పుడు నేనే ఎందుకు చేయాలి? ఇంకెవరైనా ఎంచుకోండి, మీరెవరు నాకు చెప్పడానికి? ఇప్పుడు నేను ఉండేది మానవ రూపంలో, నన్ను ఎంతో మంది ఎన్నో క్వశ్చన్స్ చేస్తారు అని అంటే కనుక నువ్వు పుట్టింది నువ్వు చేయాలి, కానీ వాళ్ళతో నాకు పని లేదు. మేము ఎందుకైతే పుట్టించామో ముందు మా కార్యం నెరవేర్చండి అని చెప్పేటోళ్ళు. అట్లా చెప్పినప్పుడు మీ అమ్మ నాన్న తిట్టలేదా? ఏం పిచ్చివాగుడు ఇదంతా అది? మమ్మీ వాళ్ళ ఏం కన్నా నువ్వు మర్చిపో తిట్టారు. పేరెంట్స్ అయినా సరే పిల్లలు ఇలా అవుతుంటే కనుక ఇది అవుతారు, కామన్ అదంతా. అందుకోసమని హాస్పిటల్ చూపించారు. మా మమ్మీ హాస్పిటల్కి వెళ్ళకపోకుండా నా రిపోర్ట్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఓకే, ప్రాబ్లం ఉంటే కనుక 9 years నుంచి ఇప్పటి వరకు ఉంటుందా? ఉండదు కదా. ఎక్కడో చోట డాక్టర్స్ కి మేము చిక్కుతాం కదా ఒకవేళ నా పని చెప్తుంటే. దాని వల్లే నీ ఎడ్యుకేషన్ ఆగిపోయిందా? అవును, నా ఎడ్యుకేషన్ దాని వల్ల ఆగిపోయింది. ఎందుకు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కనిపించడం దాని వల్ల? లేకపోతే డాక్టర్స్ చెప్పారు ఏమని అంటే కనుక ఈ అమ్మాయికి ఇప్పుడు ఇలా ఉంది కదమ్మా, ఈ అమ్మ అని తెలుస్తుంది. ఇప్పుడు అయితే చిన్నప్పుడు మనం ఏమంటారంటే ఏమైనా చదువుతున్నాం ఇంకో స్కూల్ ఎగ్గొట్టడానికి చదువుతున్నారు అంటారు కదా. నేను స్కూల్ కి ఇంతవరకు ఎప్పుడు ప్రతిరోజు ఏమైనా దెబ్బ తాకినా సరే స్కూల్ కి నేను మానేసిన రోజులు లేవు. ప్రతిరోజు కంటిన్యూగా నాకు దెబ్బ తాకినా సరే అమ్మి చెప్పుకోకుండా వెళ్ళిన రోజులు ఉన్నాయి, కానీ స్కూల్ తప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు స్టడీ అంటే చాలా ఇష్టం. బాగా మార్క్స్ వచ్చాయి నాకు. మళ్ళీ మళ్ళీ ఒకవేళ నువ్వు మానేసిన తర్వాత మీ టీచర్స్ అడగలేదా ఎందుకమ్మా మానేసావు, చదువుకోవడానికి రావచ్చు కదా అని? ఏమో అడగలేదా? అప్పుడు అడిగారు. అడిగితే కనుక అమ్మవారు వచ్చింది అందరికి డాక్టర్స్ టీచర్స్ కి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అప్పటికి నా గురించి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. టీచర్స్ కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు నేను చెప్పేదాన్నంట, నా ఎన్ని చేస్తున్నప్పుడు చెప్పేదాన్ని. చెప్పినప్పుడు ఏ పిల్లకి ఏమైనా పిచ్చి లేచిందా, మెంటల్ ఎక్కిందా, ఇలాగే ఎవరైనా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. చూసిన వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, చూడని వాళ్ళకి ఏం తెలియదు, ఇదంతా నాటకం అని అనుకుంటారు. ఆ 2 రోజులు నేను చూసిన వాళ్ళు మాత్రం క్లియర్ గా సఫర్ అవుతుంది అనుకునే వాళ్ళ. మెంటల్ గా ఏమైనా ఉందేమో అని అనుకున్నారు. ఓకే అని మమ్మీ వాళ్ళు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు. అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. నేను కూడా థింక్ చేసేదాన్ని. నీకేమనిపిస్తుంది? ఆ విజయనగరం వెళ్ళాలి, ఆ టెంపుల్ ని తీర్చాలనే ఆలోచన ఉందా? నాకు ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఇది ఒక దైవ కార్యం, దీంతో నేను ఏం ప్రాఫిట్ చూసుకోవట్లేదు. ఆ పరిసర ప్రాంతాలు అవన్నీ చూసావా? వెళ్ళాను అంటున్నావు కదా టెంపుల్ కి, నీకు అక్కడది ఇక్కడది క్లియర్ గా అట్లాగే అనిపించిందా? అవును, నాకు నేను ఉన్నదంటే కనుక ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది మనం వచ్చాం మనం చూసామని మనకు ఒకటి తెలుస్తుంది చూడండి, ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ కానీ పాములు నా దగ్గరికి రావడం కానీ అంటే ఎవరికి కనిపించమండి, దైవ సర్పాలు ఎవరికి కనిపించవు. కనిపించినప్పుడు ఆ లోపల నేను చూడగలిగాను. చూసినప్పుడు శివలింగం, తర్వాత వచ్చేసి అమ్మవారి సంబంధించినట్టు నేను చూసాను. ఆ విగ్రహాలను చూసాను అంతే. అక్కడ నేను ఆడుకునే చెప్పారా? అక్కడ అర్చకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఏమన్నా ఈ సంభాషణ డిస్కస్ చేయడం కానీ ఏమైనా చేశారు? అంటే కనుక నేను వెళ్ళింది తెలుసు, నాకు ఇదంతా కనిపించేది తెలుసు. అతనే ఒప్పుకున్నాడు ఇదంతా నిజమని. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారా, ఆయనే చెప్పాడు నేను చూడగానే అక్కడ అర్చకులు?
మరి టెంపుల్ కట్టిన వ్యక్తి మీరు టెంపుల్ కట్టిన దగ్గరికి వెళ్ళారా? టెంపుల్ కట్టిన వ్యక్తిని కలిసారా? కలిసాం మేము. టెంపుల్ కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను తీసుకుని వెళ్ళాలి ఈ గురువు గారు. ఏంటంటే ఇతనికి చెప్పాను నేను, అంకుల్ ఇలా నేను అంకుల్ అని పిలుస్తాను, గురువు అని పిలుస్తాను. టెంపుల్ నిర్మించిన గురువు గారిని కలిసావా నువ్వు? లేదు, ముందు యాకరెడ్డి అని ఒక గురువు ఉన్నారు, మా మమ్మీకి తెలిసిన ఫ్రెండ్ ద్వారా పరిచయము. అంతవరకు ఎలాంటి ఏమంటారు తాంత్రికులు వీరందరి దగ్గర నేను వెళ్ళను, వీళ్ళని నమ్మను కూడా. ఎందుకంటే వీళ్ళు ఉన్నటిని లేంటి నాలుగు కలిపించి చెప్తారు, ఇంకా భయపెడతారు మనుషులని. ఇప్పుడు అందరూ నిన్ను కూడా అదే అనుకుంటున్నారు, లేని అన్ని అనుకుంటున్నారు. అలా అయినప్పుడు నేను నమ్మను. ఇవేంటి మమ్మీ దయ్యాలేంటి దేవతలేంటి, దయ్యాలు ఉన్నాయి దేవతలు అంటే ఓకే, అదంతా ఓకే. దయ్యాలు ప్రాణాలు తీస్తున్నారు ఇవన్నీ అంటారు కదా, అవన్నీ నేను నమ్మను పూర్తిగా. అయితే కనుక తెలిసి కానీ నీకేం చెప్పాలి ఆయన అక్కడ విజయనగరంలో? అతను నేను చెప్పాను ఇట్లా నాకు కనిపిస్తున్నాయి, నాకు ఇలా జరుగుతుంది 18 years అప్పటి నుంచి అంటే కనుక ఫస్ట్ అతను చెప్పాడు, చూసాడు. ఏం ఫీల్ అయ్యి ఉంటాడంటే ముందు ఈ గుడిని పడేస్తారు కదా, ఇప్పుడు వాళ్ళు కష్టపడి నిర్మాణం చేసుకున్నారు కదా, వాళ్ళ ఫీల్ వాళ్ళకు ఉంటుంది కదా. ఖచ్చితంగా ఎవరి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, ఫీలింగ్ లేకుండా ఏముండదు. ఎంతో కష్టపడి వాళ్ళు కూడా అక్కడ టెంపుల్ కట్టే ఉంటారు, ఎన్ని కష్టాలు పడిండే ఆ టెంపుల్ కట్టలేదు కదా. నిన్ను నమ్మి లోపలిది టెంపుల్ ఉందా తీయాలంటే వాళ్ళకి నమ్మకం రావాలి నువ్వు చెప్పిన దాని మీద. నమ్మకం రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ముందు గుడి పడేసారనుకో, నువ్వు చెప్పింది లేదనుకో, వాళ్ళే పిచ్చి మాట్లాడటం మేము ఆయన తిడతారు కదా, ఆ భయంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడికి ఫస్ట్ విజయనగరానికి వచ్చింది అతనికి కాళికా మాత భక్తుడు, అతనికి కనిపించి ఇక్కడ నాకు టెంపుల్ కట్టు అంటే ఇక్కడికి వచ్చాడు ఈయన. అక్కడ లోపల ఏమున్నాయో అతనికి కూడా తెలుసు. అతనే అన్నాడు, నేను వెళ్ళినప్పుడు ఇక్కడ పుట్టని తవ్వారు కదా అంటే తవ్వామన్నారు. మరి నాకు టెంపుల్ తెలియదు కదా, పుట్టని తవ్వింది నాకెలా తెలుస్తుంది? చెప్పాను, అవును ఇలా మిస్టేక్ లో చేసామని చెప్పారు. అంటే పనులు చేస్తుంటారు కదా, అది అయినప్పుడు అంటే కనుక అదేమి మిస్టేక్ జరిగిందంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కదా అన్న. అవునమ్మా నువ్వు చెప్పింది నిజం, నువ్వు చెప్పే ప్రతి ఒక్క ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయని అతని నోటితోనే అతనే ఒప్పుకున్నాడు, స్వయంగా ఒప్పుకున్నాడు. For more videos like this, subscribe Big TV channel.